పార్లమెంట్లో బిల్లు వచ్చే అవకాశం ఉంది. మహిళా బిల్లు కనుక అమలైతే రాజకీయ వ్యవస్థలో ఎక్కువ శాతం 33% మహిళలు కోటా ఉంటుంది. సో ఇదొక అయితే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే నేను చాలా సందర్భాలు చెప్పాను, మహిళలు అంటే ఎవరు అంటే మహిళలు అంటే మళ్ళీ మహిళా రిజర్వేషన్ వస్తే మళ్ళీ ఎమ్మెల్యే భార్య, ఎమ్మెల్యే మరదలు వీళ్ళనే వాళ్ళనే తీసుకొస్తారు. మళ్ళీ యువకులు అంటే మళ్ళీ ఎమ్మెల్యే తప్పుడు ఎమ్మెల్యే బామ్మర్ది వాళ్ళ కొడుకు, వీళ్ళు యువకులు. రాజకీయ వ్యవస్థ ఇదే. అంటే రాజకీయ వ్యవస్థలో మహిళలు అంటే వాళ్ళు భార్య నిలబడతారు, మహిళా రిజర్వేషన్ వస్తే వాళ్ళు భార్య నిలబడతారు, లేదా న్యూట్రల్గా జనరల్ ఉంటే మళ్ళీ ఏం నిలబడతారు. అంటే ఎటైనా అటే తిరిగే వాతావరణం అనేది ఉంది. కానీ మహిళా రిజర్వేషన్ వల్ల దేశవ్యాప్తంగా ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా మారిపోతుంది. అందుకే కవిత గారు ముందు చూపుతోటి ఈ మహిళా రిజర్వేషన్ మీద పోవడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ బీజేపీ పార్టీ ఒకసారి గెలిస్తే నెక్స్ట్ ఎలా గెలాల్సి వస్తుంది, ఇప్పుడు ఎలా పరిపాలన చేయాలని చూడదు. ఈరోజు గెలిస్తే ఇప్పుడు ఏ పరిపాలన చేయాలని కాదు, నెక్స్ట్ గెలవాలంటే ఏం చేయాలి, ఇది బీజేపీ వ్యూహం. కాబట్టి మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ఈరోజు బీజేపీ పార్టీ నెక్స్ట్ రాబోయే ఎన్నికలకి అదొక వ్యూహంగా ఉంచుకున్నారు. దాన్ని 100% సక్సెస్ అవుతుంది. పార్లమెంట్లో ఆమోదం తెలిపితే బీజేపీ చేసిన కొన్ని పెద్ద కార్యాల్లో ఇది ఒకటి అవుతుంది. మహిళా రిజర్వేషన్లు అమలు అవుతాయి. మహిళలందరూ రాజకీయాలు రండి, మహిళలు అంటే ఎమ్మెల్యే భార్యలతో మీరు పోరాడండి, ఎమ్మెల్యే కూతురులతో కూడా మీరు పోరాడండి, నిలబడండి. శుభాకాంక్షలు చెప్తున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే చాలా కాలం అసలు మహిళలకి ఓటర్ కార్డే లేని మన భారతదేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి మహిళలు కూడా ఓటు కార్డు కల్పించారు, సమాన హక్కు కల్పించారు, ఆస్తిలో సమాన హక్కు కల్పించారు, విద్యా ఉద్యోగ రంగంలో కూడా సమాన హక్కు కల్పించారు. ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా సమాన హక్కు కల్పిస్తున్నారు. గొప్ప విషయం. అయితే మీరు అందరూ కూడా రాజకీయ నాయకుల భార్యలతోటి, రాజకీయ నాయకుల పిల్లలతోటి ఖచ్చితంగా మీరు పోరాడాలి. అందరూ డబ్బున్న వాళ్ళే వస్తున్నారు, డబ్బు లేని వాళ్ళు ఎవరు రావట్లేదు, పేదలు కూడా రావాలంటూ అబ్బాయి ఎవరో మెసేజ్ చేశారు. డబ్బున్న వాళ్ళు వస్తున్నారు, డబ్బు లేని వాళ్ళు రావట్లేదంటే డబ్బు లేని వాళ్ళు కూడా వస్తున్నారు, కానీ మీరు డబ్బున్న వాళ్ళనే చూస్తున్నారు. ఎవరైతే పెద్ద ర్యాలీలు చేసి మహాసభలు పెట్టి పెద్ద లీడర్లు తీసుకొస్తారో పబ్లిక్ వాళ్ళనే చూస్తారు. అందుకే నేను పార్టీలను కాదు, ఒక పబ్లిక్ ఒక మైండ్లో ఉండిపోయింది. ఏమంటే ఎమ్మెల్యే అంటే ఒక వెనకతల 100 మందిని వేసుకొని తిరగాలి, ఎమ్మెల్యే అంటే చుట్టూ ఆయన కంటెస్ట్ చేస్తేనే ఒక 50 మంది ఉండాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. అలా కాదు. మరి అలాగనుకుంటే అరవింద్ కేజ్రీవాల్ ఎంత సాధారణంగా ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. కొత్త ట్రెండే కదా. కాబట్టి ఇక్కడ డబ్బున్న వాళ్ళే వస్తున్నారు అంటున్నారు, డబ్బు లేని వాళ్ళు వచ్చిన కూడా వస్తున్నారు. వాళ్ళని మీరు చూడలేకపోతున్నారు, వాళ్ళని మీరు సపోర్ట్ చేయలేకపోతున్నారు. సో అందుకే అన్నాను, ఇప్పుడు ఈరోజు 50 కోట్లు ఖర్చు పెట్టి గెలుస్తారు. ఎందుకు 50 కోట్లు ఖర్చు పెట్టి గెలుస్తారు? 100 కోట్లు తీసుకోవడం కోసమే 50 కోట్లు ఖర్చు పెడతారు. మీకు ఎవరైతే డబ్బులు తీసుకుని ఓట్లు వేసారో వాళ్ళకి హక్కు లేదు, హక్కునే కోల్పోతారు. ఎమ్మెల్యేని కానీ ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించే హక్కు కోల్పోతారు. ఇప్పుడు అదే సఫర్ అవుతారు చాలామంది కూడా. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలంటే ఫస్ట్ యువత రావాలి, 2 గ్రౌండ్. ఇప్పుడు రాజకీయ పార్టీల నుంచి ఉన్న నాయకులనే నిలబెడతారు రేపొద్దున. అలా కాదు, పబ్లిక్ నుంచి ఎదిగిన లీడర్లు ఉంటారు. సో లీడర్షిప్లో అంశం వచ్చిందిగా చెప్తాను. లీడర్షిప్లో 3 రకాలు. ఒకటి, రాజకీయ పార్టీల నుంచే రాజకీయ నాయకులు తయారు చేస్తారు, అదొక టైప్. 2, యూనివర్సిటీ నుంచి లీడర్లు తయారవుతారు, ఇది ఒకటి పాయింట్. 3, పబ్లిక్ నుంచి వచ్చే వ్యక్తి ఉంటాడు. ఇలా ఇప్పుడు యూనివర్సిటీ లీడర్లు కూడా వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు వీళ్ళందరూ, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ యూనివర్సిటీ లీడర్లే. కానీ ఇప్పుడు అది అంత పబ్లిక్లోకి బలంగా వెళ్ళట్లేదు. వీళ్ళ ట్రెండింగ్ ఇంతవరకు నడిచింది, కానీ ఇక మీద యూనివర్సిటీ లీడర్కి అంత ప్రభావం చూపించట్లేదు. పబ్లిక్ నుంచి వచ్చిన వ్యక్తులు చాలా ప్రభావం చూపిస్తున్నారు. వాళ్ళకి కనుక పబ్లిక్ మద్దతు ఇవ్వగలిగితే చాలా అంశాలు అనుకుంటారు చాలామంది. మేము ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది అనుకోలేదు, ఈ ప్రభుత్వాన్ని మేము ప్రేమించి ఓట్లేసాం, ఈ ప్రభుత్వం ఇలా చేస్తాం మేము అనుకోలేదు అంటారు. అలా మీరు అనుకోలేనప్పుడు ఇలాంటి సామాన్య వ్యక్తులు కనుక ఒక 15 మందిని 20 మందిని కనుక నిలబెట్టగలిగితే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వైసీపీ పార్టీకి ఏపీలో ప్రతిపక్ష హోదా లేదు, కాబట్టి వైసీపీ పార్టీ ప్రశ్నించదు. ఎప్పుడు ప్రశ్నిస్తుంది అంటే పూర్తిగా అన్యాయం జరిగిపోయినని ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ముందుగా ప్రశ్నిస్తే ప్రభుత్వం అలర్ట్ అవుతుంది, అది ప్రభుత్వానికి ప్రెస్ అవుతుంది. కాబట్టి ముందుగా ప్రశ్నిస్తుంది, ఇదొక పాయింట్. 2, జనసేన పార్టీ ఆల్రెడీ కూటమిలో భాగస్వామ్యం, ఆ పార్టీ ప్రశ్నిస్తే బయటికి రావాల్సి వస్తుంది. అధికార పార్టీ, ఈ ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు ప్రజల తరపున ఎవరు ప్రశ్నించాలి? ప్రతిపక్షం పార్టీగా ఉన్న వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు, ప్రశ్నించరు. అదేవిధంగా జనసేన పార్టీ ప్రశ్నించడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఎవరు ప్రశ్నిస్తారు? అందుకే అన్నాను, అన్ని రాజకీయ పార్టీలు కాదు, ఒక 20%, 30% నిజమైన వ్యక్తులు కనుక గెలిపించగలిగితే, మీరు పి. జనార్దన్ రెడ్డి గారు తెలుసు కదా. పి. జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కూడా అదే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకించి పోరాటం చేశారు, ఈ విధానం రాంగు అని.
అలా ఎవరు అడుగుతారు? ట్రేడ్ యూనియన్ లీడర్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అలాగే ఉంటారు. కార్మిక విభాగం నుంచి వచ్చిన లీడర్షిప్ అంతా కూడా అలాగే ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే కొంత నాయకత్వాన్ని ప్రజలు ప్రోత్సహించాలి, వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అదే అన్నాను, ప్రభుత్వం తప్పు చేస్తే వ్యతిరేకించాలి. ఇప్పుడు ఎవరున్నారు? ఎవరైనా సరే ప్రభుత్వం తప్పు చేస్తే అది తప్పు అని చెప్పి బయటకు వచ్చి క్వశ్చన్ చేసే అది ఎవరైనా ఉన్నారా? అలాంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారా? లేరు. ఎందుకు లేరు? మీరు అలాంటి వ్యక్తిని గెలిపించట్లేదు కాబట్టి. పార్టీని గెలిపించాలనేది ఎంత ముఖ్యమో మంచి వ్యక్తులను కూడా గెలిపించారు. పార్టీలో ఎలాంటి వ్యక్తిని నిలబెట్టినా సరే గెలిపించే ఆలోచన ఏదైతే ఉందో అది మైనస్ అవుతుంది. పూర్తిగా పార్టీని చూసి కాదు, పబ్లిక్ని కూడా చూడండి, క్యాండిడేట్ని కూడా చూడండి. మీ క్యాండిడేట్ మంచివాడు కాదు, కానీ పార్టీ చాలా గొప్ప పార్టీ, ఓడించండి. టీఎస్ఆర్టీసీ ప్రాబ్లం అనేది ఈరోజు కాదు, గత బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా దాన్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని భావించారు. లాస్ట్ ఎలక్షన్ పోలింగ్ టైంలో ఇంకొక 1 monthలో నోటిఫికేషన్ వస్తున్న మూమెంట్లో గవర్నమెంట్లో విలీనం చేస్తారని అన్నారు. కానీ ఆ టైంకి మనకి తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ గారు అబ్జెక్షన్ చెప్పారు. ఎందుకు అబ్జెక్షన్ చెప్పారంటే, చాలా ప్రభుత్వంలో విలీనం చేస్తే పూర్తిగా వీళ్ళకున్న చట్టాలన్నీ కూడా ప్రభుత్వం వైపు వెళ్ళిపోతాయి. అంటే ఏ అంశం కూడా వాళ్ళు అంటే టర్మినేషన్ చేసినా తీసేసిన లీవుల విషయంలో కానీ, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 చాలా ఇంపార్టెంట్. ఏ ఎంప్లాయీని తీసేసినా సరే ఈ యాక్ట్ వర్తిస్తుంది. అలాంటి యాక్ట్ వర్తించాలంటే కొన్ని సవరణలు చేసి ఇవ్వాలి, దానికి గవర్నర్ ఆమోదం తెలపాలి. అలా చేయకుండా దాన్ని ఆమోదం తెలిపితే రేపు ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా గవర్నమెంట్లో అవుతే వీళ్ళని తీసివేసినా వీళ్ళకి ఏ బెనిఫిట్స్ కూడా ఈ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 అనేది వర్తించదు. ఒక ఎంప్లాయీని సస్పెండ్ చేసినా, టర్మినేషన్ చేసినా, ఇన్లీగల్ టర్మినేషన్ చేసినా, ఏం చేసినా వాళ్ళు ఈ యాక్ట్ ప్రకారం లేబర్ కోర్టుకి వెళ్తారు. లేబర్ కోర్టులో వర్కౌట్ అవ్వకపోతే హైకోర్టుకి వెళ్తారు. అలాంటి అవకాశాలు లేకుండా ఏ మార్పులు చేయకుండా డైరెక్ట్గా మేము విలీనం చేస్తామని చెప్పారు. ఈ విలీనంలో కూడా చాలా అంశాలు తీసుకొచ్చారు. ఈ హైదరాబాద్లో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీకి ఉన్న ఆస్తులెన్ని, అప్పులెన్ని, అప్పులు మాత్రమే చూపించారు, ఆస్తులు చూపించట్లేదు. ఆస్తులు చూపించాలి, అప్పులు చూపించాలి. ఆస్తులను ప్రభుత్వం తీసుకుంటుంది, ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తుంది. వీళ్ళనేమో అందులో తీసుకొస్తుంది, వీళ్ళకున్న రైట్స్ని కోల్పోతున్నారు. ఆర్టీసీకి ఉన్న అప్పులు మాత్రమే చూపిస్తున్నారు. ఆర్టీసీకి ఉన్న ఏవైతే ఆదాయం ఆస్తులు ఎంత ఉన్నాయి, ఆ ఆస్తులు ఎక్కడ చూపించలేదు. దీనికి తమిళిసై సౌందరరాజన్ గారు అబ్జెక్షన్ చెప్పారు. ఆ ఫైల్కి చేస్తే అందరూ వెళ్ళి యూనియన్ లీడర్లు అందరూ కూడా ఏదో చెప్తే మిగతా రాజకీయ నాయకులు వెళ్ళి ఆయన ముందు ధర్నా చేస్తే అదే రోజు నేను గవర్నర్ గారి ఆఫీస్ ముందు కూడా నేను విశ్లేషించి చెప్పాను, ఇది కరెక్ట్ కాదు, తమిళిసై గవర్నర్ గారు చెప్తున్న అంశం చాలా కరెక్ట్. ఎందుకంటే ఒకసారి మీరు ప్రభుత్వంలో విలీనం అయితే మీకు ఏమి తర్వాత పరిస్థితులు మనం ఏమి చేయలేనికి అవకాశం ఉండదు. పూర్తిగా ఎంప్లాయ్ అయిపోతాడు. వర్కర్ కాస్త ఎంప్లాయ్ అయిపోతే పూర్తిగా మేనేజ్మెంట్ సిస్టంలోకి వెళ్ళిపోతారు. సో మేనేజ్మెంట్ 3 నెలలు నోటీస్ ఇచ్చుకొని తీసేయచ్చు, ఏ రైట్స్ లేకుండా. అలాంటి వాతావరణం ఉంటుంది. రీసెంట్లీగా నేను ఒక ఆర్టీసీ బస్ ఎక్కి వస్తుంటే ఆర్టీసీ కండక్టర్ నన్ను గుర్తుపెట్టారు. సార్ మీరు మీడియాలో మాట్లాడతారు కదా, మాకు ఒక విషయం ఉందని చెప్పారు. చెప్పండి నేను మాట్లాడతానంటే, వీళ్ళని కాంట్రాక్ట్ లేబర్గా తీసుకున్నారు. తీసుకునేటప్పుడు ఏం చెప్పారు, 18,000 శాలరీ, 8 నుంచి 9 గంటల డ్యూటీ అని చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళకి 12 గంటల డ్యూటీ చేయించుకుంటున్నారంట, 15,000 శాలరీ. ఈ 15,000లో మళ్ళీ 1,000 రూపాయలు కాంట్రాక్ట్కి ఇమ్మంటున్నారు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ ఆ డిపోలో 200 మందితో పని చేయించుకుంటాడు. 200 మందితో పని చేయించుకుంటే ఆ కాంట్రాక్ట్కి నెలకు వచ్చే ఆదాయం 2 లక్షల రూపాయలు. పనిచేసిన వ్యక్తికి 15,000లో 1,000 కట్ చేసి 14,000 ఇస్తున్నారు. మళ్ళీ అందులో 1,000, 2 లక్షల రూపాయలు. అందుకే నేను ఏమన్నాను, ఒక చట్టం యొక్క ఉద్దేశం పక్కదారి పట్టినప్పుడు దాన్ని రద్దు చేయాలని అడిగే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. చట్టం ప్రజలకి రక్షించడానికి ఉంది, కానీ శిక్షించడానికి కానీ అన్యాయం చేయడానికి లేదు. అలా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ని పూర్తిగా భారతదేశం మొత్తం రద్దు చేయాలని నేను గత 5 సంవత్సరాలు మాట్లాడాను. అనేక మీడియా సందర్భాల్లో కూడా కాంట్రాక్ట్ లేబర్ చట్టం దేనికోసం తీసుకొచ్చారు, ఒక కంపెనీ కానీ ఒక వ్యవస్థలో కానీ వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ డిమాండ్ వచ్చినప్పుడు టెంపరీగా మాట్లాడి తీసుకుంటారు. అలా తీసుకున్నప్పుడు ఆ కాలానికి మాత్రమే. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ని ఎవరిని లేకుండా ఓన్లీ కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకొస్తారు. వైలెన్స్ అయిందా లేదు అక్కడ? కాంట్రాక్ట్ లేబర్ అంటే అతను అనుకున్న టార్గెట్ కంటే ఎక్కువ లోడ్ వస్తే కాంట్రాక్ట్ లేబర్ తీసుకోవాలి. కానీ అలా కాకుండా వీళ్ళకి రెగ్యులర్ ఎంప్లాయీస్నే లేకుండా పూర్తిగా కాంట్రాక్ట్ వైపు తీసుకొస్తున్నారు. దానివల్ల మేనేజ్మెంట్ ఇప్పుడు అది ప్రైవేట్ రంగం కాబట్టి పూర్తిగా వాళ్ళకి లాభం ఉంటుంది. అదే ప్రభుత్వ రంగం అయితే ప్రభుత్వానికి లాభం లేదు, వర్కర్స్కి లాభం లేదు.